ఎస్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ రాధాకృష్ణ. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనమైనటువంటి విషయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక అంటే ముఖ్యంగా ఏదైతే గోదావరి బనకచెర్ల విషయం ఉందో గోదావరి బనకచెర్ల పైనటువంటి అంటే ఈ విషయం పైన కీలకమైన విషయాలు అయితే ఈరోజు అంటే చర్చించుకోబోతూ ఉన్నాం. ఇక దీంతో పాటుగా కాళేశ్వరం యొక్క అంటే ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ఎవరైతే అవినీతి ఇంజనీర్లు ఉన్నారో అవినీతి ఇంజనీర్ల పైన కూడా ఈడీ అంటే స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇంకా ఎవరైతే ఈ కాళేశ్వరం వ్యవహారంలో ఇంజనీర్లు అవినీతి చేశారు, ఈ అవినీతి పరులైనటువంటి ఇంజనీర్లు ఈ ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా వాళ్ళ కంపెనీలకు సొంత కంపెనీలకు వాళ్ళ అంటే ప్రభుత్వ సొమ్మును దారదత్తం చేస్తూ ఉన్నారు అన్న కోణంలో కూడా ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి ప్రజల పనిని కూడా రాజకీయంగా మలుపు తిప్పడానికి అయితే రాజకీయ నాయకులు అంటే ఆ ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు వీటన్నిటిని చూస్తూనే ఉన్నారు. ఏది రాజకీయ కోణంలో నడుస్తుంది, ఏది ప్రజల కోసం నడుస్తుంది అన్న కోణంలో ఖచ్చితంగా క్లారిటీ ప్రజలకు ఉంది. నాయకులకు మాత్రం ఈ క్లారిటీ లేదన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా దీనిపైన నాయకులకు క్లారిటీ రావాలి ఖచ్చితంగా. ముందుగా మన వెలుగు న్యూస్ పేపర్కి ఎప్పటిలాగా వెలుగు న్యూస్ పేపర్లో ప్రధానమైనటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాము. శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించండి, రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్ వేస్తాం. ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్. ఇక ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపుకుంటే ఇక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఉక్రెయిన్కు అమెరికాకు పొత్తు కుదిరింది. మొత్తానికి పొత్తు కుదిరింది కాబట్టి ఇప్పుడు ఏమైనా మాట్లాడతారు ట్రంప్ కాక. ఇక రష్యా ఒకవేళ ఉక్రెయిన్ పైన రష్యా యొక్క దాడులు ఆపకపోతే ఖచ్చితంగా రష్యా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటుంది. అమెరికా దానికి ఎంతకైనా వెళ్తుంది అన్న కోణంలో అయితే ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నాటో సభ్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అమెరికాలో. ఇక ముఖ్యంగా ఈ రష్యాతో వ్యాపార సంబంధమైనటువంటి ఏవైతే సంబంధాలు పెట్టుకుంటే అట్లాంటి సంబంధాలు పెట్టుకుని ఏ దేశం అయినా ఉపేక్షించేది లేదు. ఆ దేశాలపైన 100% టారిఫ్లు విధించి శిక్షించే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త, మేము పలానో డేట్ పెడుతున్నాం, ఆ డేట్ లోపల మీరు డిసైడ్ కాండి అన్న కోణంలో అయితే ట్రంప్ కాక యొక్క ఏదైతే ఈ నాటో సభ్యులు ఉంటారో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి, ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అన్నట్టు. ఇక వీళ్ళు తోపులు తురుములు అయిపోయారు కదా, వీళ్ళను పెద్దగా లేపి కూర్చొని పెట్టారు కదా. ప్రపంచ దిగ్గజ నేతలు, ప్రపంచ దిగ్గజ దేశాలు, ప్రపంచ దిగ్గజ దేశం అని చెప్పేసి అమెరికాకు మొత్తం జేజేలు వాళ్ళకి అక్కడనే సోర్సులు ఉన్నాయి, ఇంకేడ కూడా బతుకుదేరులకు సోర్సులు లేవు అన్నట్టు ఆ దేశాలకు వరదలై ఓతిరి. ఇలా చూడు ఈ దిక్కుమాల కండిషన్లన్నీ ఇప్పుడు ఆడ అభివృద్ధి మనోళ్ళే చేసిరి మొత్తం. ఇప్పుడు ఈ దేశాల సైంటిస్టులే ఉంటారు ఎక్కువ. ఆడ ఏ టెక్నాలజీని డెవలప్ చేసినా ఈ చైనా, ఈ బ్రెజిల్, ఈ ఇండియా శాస్త్రవేత్తలే ఉంటారు, ఆ డాక్టర్లే ఉంటారు, ఆ ఇంజనీర్లే ఉంటారు, వాళ్ళే తోపులు తురుములు ఉంటారు. ఆడ నువ్వు ఎప్పుడన్నా చూడు పెద్ద సంస్థల పెద్ద సీఈఓలు మొత్తము భారత సంతతికి చెందినటువంటి పలానా సీఈఓ, చైనా సంతతికి చెందినటువంటి పలానా సీఈఓ, బ్రెజిల్ సంతతికి చెందిన పలానా అధికారి, ఇట్లనే వార్తలు వస్తాయి తప్ప అమెరికా పలానా అధికారి ఈ పెద్ద తోపు తురుమైండని ఏడగుట వినం మనం. కానీ మనమే ఊతం ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు మనకు మంగళారతి వాడుతున్నారు అన్నట్టు. అవన్నీ మన కూడా తెలవాలి. మన స్వదేశం ఉంది, మన దేశంలో కూడా మన తెలివితేటలు ఉపయోగించాలి. మేధావులు ఎవరైనా ఇట్లా పక్క దేశాలకు పోవాలనుకునే మేధావులు ఇప్పటికైనా ఆ ఉరుకులాటలు పరుగులాటలు ఆపండి. ఆడ ఎంత సోర్స్ ఉందో ఈడ అంతే సోర్సులు కల్పిస్తున్నారు ప్రభుత్వాలు. వాటిని ఉపయోగించుకోండి, మీ తెలివితేటలు ఇలా ప్రదర్శించండి. ప్రభుత్వాలకు మీరు సలహాలు చెప్పుకోండి. ఇది కాదు, ఈ విధంగా పోదాం అనుకుంటున్నాం, ఇట్లా పోతే మాకు బాగుంటుంది, దేశానికి బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది చెప్పుకోండి కదా. చెప్పుకోండి, పెద్ద సంస్థలు స్థాపించుకోండి అన్న కోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నోసార్లు పిలుపునిస్తూ ఉన్నాడు. అయినా కూడా ఎవరి చెవులకు ఎక్కదు. ఇది ఇప్పుడు పరిస్థితులకి ఇట్లా ఇక ఎగిరేసి తన్నించుకున్నాడు అన్నట్టు. పిలిపించుకొని మరి ఇక ముడ్డడ్డ పెట్టి తన్నించుకున్నట్టు అవుతుంది పరిస్థితి. ఇక 566 ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇక మొత్తానికి ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. మొత్తం ఏమేమి ఉన్నాయి, ఏమేమి లెక్కలు, అన్ని లెక్కలు తేల్చేస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి 5773 ఎంపీటీసీ స్థానాలు, 31 జెడ్పీటీసీలు, ఇక మొత్తానికి తేలిన లెక్కలు, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా అవుట్. ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని ఇక కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డిపిఓలకు ఆదేశాలు చేసిరు అన్నట్టు. ఎన్నికలకు ఇక ఎన్నికల కమిషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరందరూ మాత్రం ఇక సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఇక లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియను పంచాయతీ రాజ్ శాఖ
స్పీడప్ చేస్తోంది. ఇక పంచాయతీరాజ్ శాఖ మొత్తం లెక్కలన్నీ తేలుస్తూ ఉంది. ఈ లెక్కలన్నీ తేల్చుకోండి. ఇక సెప్టెంబర్ లోపలనే ఖచ్చితంగా ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా స్థానికంగా ఎలక్షన్స్ ఉంటాయి. ముందుగా మాత్రం ఖచ్చితంగా ఏవి మన ఎంపీపీలే జెడ్పీటీసీలే తొందరగా అయిపోవాలి. ముందుగా ఫస్ట్ వాటిని కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఇందులో పెద్దగా ప్రచురించినటువంటి వార్త ఏందయ్యా అయితే కృష్ణా గోదావరి జలాలపైన కమిటీ వారంలో అధికారులు నిపుణులతో ఏర్పాటు. ఇక జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ ఏపీ సీఎంల నిర్ణయం. సమావేశంలో గోదావరి బనకచెర్ల కడతామని చెప్పేసి వాళ్ళు అడిగితేనే కదా మేం ఆపాలని చెప్పేది. ఎవరు అంటున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. అయితే వాళ్ళు అడగలేదన్నట్టు ఈ సమావేశంలో ఆ అంశమే చర్చకు రానప్పుడు ఆపాలని ఎట్లా అంటాం? బనకచెర్ల పైన ఇప్పటికే మేము ఫిర్యాదులు చేసినాం. ఇక పోలవరం అథారిటీ, సిడబ్ల్యూసి, ఏదైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఉంటాయో ఈ బోర్డులు మా ఫిర్యాదులకైతే స్పందించినాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ సంస్థలే ప్రాజెక్టులపైన అభ్యంతరాలను లేవనెత్తుతా ఉన్నాయి. కాబట్టి ఈ సమావేశంలో బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాలేవి కూడా ప్రస్తావనకు రాలేదని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట తీరు ఇట్లున్నది. ఇక ఈనాడులకు పోయి చూసినాం అనుకో, ఈనాడుల మాటలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మాటలు వేరే ఉన్నాయి. ఇక సాక్షులు వేరేలాగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉన్నది. ఇక్కడ నిజాలేంటివి అనేది కూడా జనాలకు అర్థం కాకుండా మళ్ళీ వీళ్ళే వచ్చి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. నాయకులు వచ్చి ఎక్కడ అంటే ఏం నిర్ణయం తీసుకురో కూడా వీళ్ళు కాదు చెప్పాల్సింది. ఖచ్చితంగా నిజంగా ఏదైతే జలశక్తి మండలి, కేంద్ర జలశక్తి మండలి వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో నడిచిందో వాళ్ళ నుంచి ఒక నోట్ రిలీజ్ అయ్యి ఈ రాష్ట్రానికి గిది చేద్దాం అనుకున్నాం, ఈ రాష్ట్రానికి గిది చేద్దాం అనుకున్నాము. మొత్తానికి ఓవరాల్గా రెండు రాష్ట్రాల వ్యవస్థ గిది, పరిస్థితి గిది, జలశక్తి వ్యవస్థ జలాల పరిస్థితి ఇది. ఈ రెండు రాష్ట్రాలకు కూడా మేము ఈ విధంగా సముదాయించినాం. నోరు విప్పి చెప్పడానికి కేంద్రానికి ఏమో నోరు రాదు. ఇగో ఈ బట్టబాజు లెక్కలేమో ఈ బట్టబాజు లెక్కలు ఇటుంటాయని జనాలు ఆరోపిస్తున్నారు. ఎవరు నోటికి వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అసలు సమావేశంలో గోదావరి బనకచెర్ల గురించి టాపికే రాలే. టాపిక్ రానప్పుడు మేము ఆపాలని మేము ఎట్లా అంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? కృష్ణా బోర్డును మొత్తం తీసుకుపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో, అంటే కృష్ణా బోర్డు ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి తరలింపు. వాళ్ళు రాతలు ఇట్లున్నాయి. ఇక్కడ మన సీఎం ఏం చెప్తాడు? ఇక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుంది. కృష్ణ ఇక్కడ గోదావరి బోర్డు ఉంటుంది, అక్కడ గోదావరి బోర్డు ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. వాళ్ళు చెప్పే తీరు ఎట్లా రకరకాలుగా ఉన్నాయి. గిట్ల అంటే వాళ్ళ మాట లోలాక, వీళ్ళ మాట లోలాక, ఎవరి మాటలు నమ్మాలి జనాలు, ఎవరి పిచ్చలు. మీరు రాజకీయ నేపథ్యం, ఇది డైవర్షన్ పాలసీ రాజకీయాలు మీవి. మీరు రాజకీయాల కోసం చేస్తున్న ఇవన్నీ మీరు చేసే తప్పులు జనాలు పసిగట్టొద్దు. పసిగట్టకుండా మీ ఉద్ధరణ లెక్కలు ఇవన్నీ చేసే సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అమలు చేయాల్సిన పథకాలు కావచ్చు. మీరు ఇంటి తప్పుడు మాటలు ఇస్తారు కదా, సగం పథకాలు వేస్తారు, ఇంకా సగం కాలం అయిపోయా మీ పాలన. అయినా కూడా ప్రజలకు ఇంకా కూడా సంజాయిషి లెక్కలు, మభ్యపెట్టే లెక్కలు ఏడా మీకు పాలించరాదు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చిరో ఏమో ఈ సొంటలు అంతా కూడా అని జనాలు మొత్తం ఆరోపిస్తూ ఉన్నారు అన్నట్టు. నిమిషను క్షమించబోం, ఇక నిమిషప్రియను క్షమించే ప్రసక్తే లేదని చెప్పేసి ఎవరు తలాల్ అబ్డో మహాది కుటుంబం తేల్చి చెప్పేసింది. ఎవరినైతే ఈమె వల్ల ఎవరైతే మరణించిండో అబ్బాయి, అంటే అసలు నేరస్తుడు అతనే వాస్తవానికి. కానీ వాళ్ళ పేరెంట్స్కు ఇక వాళ్ళు ఆలోచిస్తలేనట్టున్నారు. కానీ ఇక ఆయన ఎంత తప్పు చేసిండు అనే కోణంలో ఆలోచిస్తలేరు. ఒక ఆడపిల్ల జీవితం అని కూడా ఆలోచిస్తలేరు. అయితే మొత్తానికి వాళ్ళు అంగీకరిస్తలేరు ప్రస్తుతానికి. ఇక తమకు కావాల్సింది ప్రతీకార న్యాయమే తప్ప బ్లడ్ మనీ కాదని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఇక నిమిషను బతికించుకునేందుకు కూడా బ్లడ్ మనీ కింద ఆమె కుటుంబం కూడా 8.6 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు తిరస్కరించినట్టు తెలుస్తున్నది. ఇక ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఈ వ్యవహారంలో, ఆమెను కాపాడుతారా ఇక మింగుతారా కూడా తెలియదు. మొత్తానికి మూడు కొత్త అపాచీలు వచ్చేస్తున్నాయి. వచ్చే వారం మన రక్షణ రంగంలో అపాచీ AH-64E హెలికాప్టర్లు చేరనున్నాయి. ఇక తొలి విడతలో భాగంగా 3ంటిని ఈ నెల 21న అమెరికా పంపనుంది. ఇక వీటిని భారత్ పాకిస్తాన్ బార్డర్లో మోహరించనున్నట్లు మన ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ అమెరికా నుంచి తెచ్చుకుంటే వీళ్ళు భారత్ పాకిస్తాన్ మధ్యలో పెడితే అవి టెక్నికల్గా సాంకేతిక లోపాలు ఉన్నటువంటి ఏమైనా ఉంటాయా పాడు చేశాను జనాలు ఏమో భయపడతా ఉన్నాను. వీళ్ళు అమెరికా నుంచి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వచ్చినటువంటి ఇవని చెప్పేసి, అంటే వీటిని లిస్టు చూస్తే వీటిని చూస్తే పెద్ద మరి గప్పాలు అవుతున్నాయి దీని మీద. బాగానే మస్తు అత్యాధునిక సాంకేతిక విధానము ఇందులో ఏమేమో చెప్తా ఉన్నారు. మరి కానీ అది వాస్తవం పనిచేస్తుందా? యుద్ధం టైంలో ఏమవుతుంది? తుస్సుమాట చూడు, ఇట్లా
ఓ బాంబు మనం అప్పుడు వేసినప్పుడు ఏది దీపావళి అప్పుడు కాలుస్తుంటే అవి తప్పక మనం కూడా తుస్తుమంటుంటాయి. ఇది ఆ టైప్ అవుతుందా పాకిస్తాన్ భారత్ మధ్య అంటే ఇక పాకిస్తాన్ తోటి కాక అప్పుడప్పుడు పాకిస్తాన్కు ప్రగల్భాలు పలుకుతాడు, ఇక భారత్కు పలుకుతాడు. మరి ఎవరి తరపున ఒక దిక్కు అవుతుంటాడు, రెండు మూతల పాము లేక ప్రవర్తన ఉంటుంది కాకది ట్రంప్ కాకది. ఇక మరి ఇప్పుడు అమెరికా నుంచి ఇటువంటివి తీసుకొచ్చి ఇప్పుడు ఏమవుతుందో అని జనాలు భయపడుతారు. కానీ వాస్తవానికి ఇదైతే మంచిదే అన్నట్టు చెప్తున్నారు. అట్లా ఇట్లాంటి యుద్ధ విమానాలు హెలికాప్టర్లు ఇవి చాలా మంచి సాంకేతికతతో తయారైనవి అన్న కోణంలో ఏమో అధికారులు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మళ్ళీ తర్వాత ఇది మనం మోసం చేసిన అమెరికా తుస్సుమనేవి అంటే ఇక ఈసారి 8 కొత్త బిల్లు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నటువంటి పార్లమెంటు వార్షికాల సమావేశంలో 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుంది. వీటిలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ ఇంకా అండ్ జియో రిలిక్స్ బిల్లులు, ఇక మైన్స్ అండ్ మినరల్స్ అమెండమెంట్ బిల్లులు, ఇక నేషనల్ యాంటీ గోపింగ్ అమెండమెంట్ బిల్లులు ఉన్నాయి. ఇందులో ఇలాంటి అంటే 8 ప్రధానమైనటువంటి బిల్లులపైన అయితే ఇంకా ఈ కేంద్రం అయితే కసరత్తులు చేస్తూ ఉంది. వీటిపైన చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరి మొత్తానికి ఈ యొక్క వీటిపైన అయితే వీళ్ళు వారంలో అధికారులు నిపుణులతో ఏర్పాటు చేస్తాము. ఇక జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ ఏపీ సీఎంల నిర్ణయం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సమావేశం అయ్యారు. ఇవి అదంతా పక్కన పెడితే ఇక శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లకైతే ఏపీ ఓకే. శ్రీశైలం ప్రాజెక్టు ఏవైతే రిపేర్లు ఉన్నాయో రిపేర్లకు ఏపీ ఓకే చెప్పిందంట. కృష్ణలో అన్ని పాయింట్ల వద్ద కూడా టెలిమెట్రీ యంత్రాలు ఇంకా నీళ్లు తరలించడానికి నీళ్లు ఎత్తిపోయానికే కృష్ణలో అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీ యంత్రాలు. తెలంగాణలో గోదావరి బోర్డు ఏపీకి కృష్ణా బోర్డు ఆఫీసుల ఏర్పాటు. ఏపీలోనేమో కృష్ణా బోర్డు ఏర్పాటు అంట, తెలంగాణలో గోదావరి బోర్డు. ఈ బోర్డులు ఏంటివి ఇక కొత్త బోర్డులా ఇక్కడోటి ఇక్కడోట ఎవరు కూడా ప్రస్తావన క్లారిటీ ఇస్తలేరు ఇంకా వీటిపైన. ఇక తెలంగాణ డిమాండ్లకు ఏపీ అంగీకరించింది సీఎం రేవంత్. తెలంగాణ డిమాండ్లకు ఏపీ అంగీకరించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఈ ఒక్క పదమే చాలు జనాలకు అనుమానం రానికి. ఇక బనకచెర్ల పైన ఎలాంటి చర్చ జరగలేదని చెప్పేసి వెల్లడి. ఇక ఎట్లా జరగలేదని చెప్తుండే ఇక్కడ నుంచి ఏమో రాష్ట్ర హక్కుల కోసం ఇక లడాయికైనా సిద్ధమని చెప్పేసి ఈయన ప్రకటిస్తారు. ఇరు రాష్ట్రాలు గొడవ పడాలని కూడా కొందరు చూస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారని ఈయన విమర్శిస్తూ ఉన్నాడు. ఇక ఢిల్లీలో ఇక ఈ మీటింగ్ అన్నట్టు ఈ మీటింగ్లో భాగంగా ఇవన్నీ వీళ్ళంతా పాల్గొన్నారు అన్నట్టు. ఉత్తమన్న, సీఎం రేవంత్ రెడ్డి ఇక వీళ్ళంతా పాల్గొన్నారు. ఇక ఏదైతే టీబీజీకేఎస్లో కవితకు చెక్ అంట. సంఘం ఇన్ఛార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్. ఇకపైన సంఘం కార్యకలాపాలన్నీ కూడా పార్టీకి అనుబంధంగానే జరగాలని చెప్పేసి ఆదేశాలు. 10 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత. ఇట్లా ఉన్నది కవిత పరిస్థితి. సొంత కుటుంబ సభ్యులే ఆమెను. వ్యవసాయ అభివృద్ధికి పీఎం ధన్ ధాన్య కృషి యోజన. వ్యవసాయ అభివృద్ధికి పీఎం ధన్ ధాన్య కృషి యోజన. ఇది ఏటా 24,000 కోట్లతోటి 100 జిల్లాలు ఏవైతే దేశంలో వెనుకబడినటువంటి 100 జిల్లాలల్లా ఇది పీఎం ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పేసి కొత్త పథకం. కొన్ని పథకాలు అన్నీ ఉంటాయి కదా, చిన్న పథకాలు అన్నీ కూడా ఒకతానికి చేసి ఈ పీఎం ధన్ ధాన్య యోజన అని చెప్పేసి దీన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇందులో భాగంగా పంటకు సంబంధించి, ఎరువులకు సంబంధించి, రైతు బీమాలు, నష్టపరిహారాలు ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి అన్నట్టు. మొత్తం రకరకాలుగా ఇక అవన్నీ ఇన్వాల్వ్మెంట్ తోటి రైతులకు అంటే వ్యవసాయ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క పథకం వస్తున్నది ముందరకు. ఇక మరి చూడాలి. ఇక రెవెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఏవైతే ఎన్టీపీసీకి అనుమతులు. ఇక ఇప్పటికే నీటి సమస్యలు కూడా వ్యవసాయ ఆధారిత పొలాలకు నీటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి నీటి సమస్యలు కూడా లేకుండా కూడా చాలా అది కూడా ఈ పథకంలో భాగంగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది. ఇక గ్రీన్ ఎనర్జీలో కూడా 7,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఎన్ఎల్సీ ఇండియాకు గ్రీన్ సిగ్నల్. ఇక ఏఎస్ఎస్ యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపినటువంటి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఇక ఇలా చూద్దాం. ఈ కాళేశ్వరం వీళ్ళంతా కూడా త్రిమూర్తులు. వీళ్ళు కాళేశ్వరం ఇంజనీర్లు. కాళేశ్వరం కట్టినప్పుడు ఇంజనీర్లు. ఈ కాళేశ్వరం ఇంజనీర్ల పైన ఈడీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే వీళ్ళు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా లేదా, ఆరోగ్యాలు ఎట్లున్నాయని కాదు, వీళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి కాదు, వీళ్ళు చేసిన లంగ కథల గురించి, వీళ్ళు చేసిన దొంగ కథల గురించి వీళ్ళు చేస్తే అన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తూ ఉన్నది. ఇక చూడురి, మురళీధర రావు, ఇక ఏది హరిరామ్, ఇంకెవరు నూనె శ్రీధర్ పైన మనీ లాండరింగ్ కేసులు. ఇక ఇతగాడే ఈయన గొప్ప నాయకులు. వీళ్ళు గొప్ప ఇంజనీర్లు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక తీసుకుంటే మస్తు పైసలు సంపాదిస్తారు అన్నట్టు. ఇక అట్లా
అయితే మురళీధరరావు హరిరామ్ నూనె శ్రీధర్ పైన మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ఏదైతే ఎఫ్ఐఆర్లు కేసు రికార్డుల కోసం ఇక ఏసీబీకి లెటర్ రాయాలని చెప్పేసి నిర్ణయం ఇక అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందాలు బినామీల కంపెనీలకు కాంట్రాక్టులు ఇలా బినామీల కంపెనీలకు కూడా కాంట్రాక్టులు ఇక అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందాలు నడుస్తూ ఉన్నాయి ఇక విదేశాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు ఇక పైసలు ఎక్కువైనాక భారతదేశం కళ్ళకు కనిపిస్తుందా ఎవరికైనా పైసలు ఎక్కువైనా ప్రతి ఒక్కరికి భారతదేశం చాలా చీప్గా అనిపిస్తుంది ఇది ఏదో వెనకబడి అభివృద్ధి చెందిన చోటి ఏదో ఆఫ్రికా అడవులలో ఒక చిన్న ద్వీపంలాగా కనిపిస్తుంది వాళ్ళకు కంటికి ఇక ఇప్పుడు మరి పైసలు ఎక్కువైనాక విదేశాలలో పోయే ఫంక్షన్లు చేస్తారు పైసలు ఉతారైనాయి మరి అవి ఎట్లా ఓడగొట్టాలి ప్రజలను ఏమో ఆకలి సావులు చంపి ఆడటానికి పైసలు వసూలు చేస్తారు ప్రభుత్వాలు అట్లానే వీళ్ళకి సహకరించి ఆ పైసలు కూడా కట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు విదేశాలలో పోతారు విదేశాలకు పోయి అట్లా ఫంక్షన్లు చేసుకుంటారు ఎంజాయ్ చేసుకుంటారు ఇవన్నీ ఇక అతిథులకు విమాన టికెట్లతో ఆహ్వానాలు వీళ్ళ ఫంక్షన్కు రానికే అతిథులు ఉంటారు కదా చుట్టాలు వాళ్ళ ఫంక్షన్కు రావాలంటే వీళ్ళు పోయి విదేశాలలో ఫంక్షన్ చేస్తారు విదేశాలలో చుట్టాలు రానికే కూడా వీళ్ళు టికెట్లు మరి బుక్ చేసి రప్పించుకుంటున్నారు విమాన టికెట్లు బుక్ చేసి ఎంత పైసా ఉతారాయి ఉంటే ఈ యొక్క దిక్కుమాల ఆలోచనలు దిక్కుమాల పనులు చేస్తారు వీళ్ళు ఇక ప్రైమ్ ఏరియాల్లో కుటుంబ సభ్యుల పేరిట భూములు ఇండ్లు మంచి తీస్మార్క్ అని ఏరియాలల్లా కుటుంబ సభ్యుల పేరు మీద బినామీల పేరు మీద చుట్టాల పేరు మీదనే మొత్తం భూములు ఇండ్లు ఆస్తులు ఇల్లే ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల అక్రమాస్తులను గుర్తించినటువంటి ఏసీబీ 100 కోట్లు అది అధికారిక లెక్కలు 100 కోట్లు అంటారు ఎన్నున్నాయో 1000 కోట్ల దాకా సంపాదించినట్టు కాళేశ్వరం అంటే చిన్న ఆశమాష ప్రాజెక్టా ఓహో కుబేరుడు అసోడి ఇట్లా భయపడతాడు కాళేశ్వరానికి అప్పియాలంటే మరి వీళ్ళకి అప్పించింది కూడా ధైర్యమే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇక బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమైనటువంటి 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఇంజనీర్లపైన ఈడీ ఫోకస్ పెట్టింది ఇక ఈఎన్సీ ఇతర ముఖ్యమైన హోదాల్లో ఉంటూ కూడబెట్టినటువంటి అక్రమాస్తులు అవినీతి సొమ్ములతో పెట్టిన పెట్టుబడుల వివరాలను సేకరిస్తున్నది ఇక ఈ మేరకు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు సహా సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్లను అందించాలని చెప్పేసి ఏసీబీ డీజీకి లెటర్ రాయాలని చెప్పేసి ఈడీ నిర్ణయించింది ఇక ఏసీబీ కేసుల రికార్డుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాజీ ఈఎన్సీలు మురళీధరరావు ఇక హరిరాము నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు ఇక వీరిపైన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు నమోదు చేశారు ఇక ఏసీబీ సోదాల్లో అత్యంత ఖరీదైన విల్లాలు ప్లాట్లు అత్యంత ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్లు బ్యాంకు డిపాజిట్లు సహా విలువైనటువంటి ఆభరణాలు బయటపడుతూ ఉన్నాయి ఆదాయానికి మించి ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల రూపాయలు పరిస్థితి ఇక వీళ్ళు ఎంత దండుకుంటే పైసా అంటే వీళ్ళకు లెక్కలేనట్టున్నది వరదొచ్చినట్టు వచ్చింది ఇళ్ళకు ఈ అవినీతి ఆ రేంజ్లో చేసి వీళ్ళకి ఎంత ధైర్యం ప్రభుత్వం ఎంత అండ ఉంటే 100 కోట్లు ఇట్లా చేసి ఉండొచ్చు చూడురి వీళ్ళు ఇక అవన్నీ ఏమన్నా సుఖమైన పనులకు యూజ్ చేసుకుంటారు అంటే వీళ్ళకు పిల్లగానికి అది వచ్చింది పిల్లగానికి ఇది వచ్చిందని ఫంక్షన్లు చేస్తారు వీళ్ళు పిల్లగానికి మీసాలు వచ్చినాయని ఒకసారి పిల్లగానికి ఇంకోటి వచ్చిందని ఒకసారి పిల్లగానికి అది వచ్చిందని ఒకసారి ఇవన్నీ ఫంక్షన్లు చేస్తూ ఉంటారు అన్నట్టు వీళ్ళు మళ్ళీ పనికిమాల ఫంక్షన్లు ఎక్కువైతాయి వీళ్ళ పనికిమాల ఫంక్షన్ల కోసము ఇక్కడ తిననికి తిండి లేక కడుపులో ఆకలి ఏదైతే అది రిలీజ్ అవుతుందో ఆ యాసిడ్ అది రిలీజ్ అయ్యి పేగులనే తింటుంటుంది ఈ పేదోళ్ళది పేగులనే తింటుంటుంది చూడు అంత కష్టాలు అనుభవించేటోళ్ళకేమో రూపాయి గతి లేకుండా వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ మీరు అన్ని కొల్లగొట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పెద్ద కట్టిరో అన్ని పైసలు అందులో ఆ నీళ్లు నింపనికే కానట్టుంది అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు ఈ పైసలు నింపనికే వీళ్ళ పెట్టెలన్నీ అందులో ఉంటాయి అన్నట్టు ఇక మొత్తం వాళ్ళ బండాలమంతా ప్రతి పిల్లర్లో వీళ్ళది ఒక లెక్క ఉన్నట్టున్నది ఒక్కొక్క అవినీతి పరుడికి ఒక్కొక్క పిల్లర్ ఆడ కాళేశ్వరం వ్యవహారంలో ఇట్లా కొనసాగుతూ ఉన్నది ఇక మొత్తం హార్ట్ స్టెంట్లు ప్రైవేటులోనే ఎక్కువ రాష్ట్రంలో ఏటా 51,000 ఆపరేషన్లు అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినవి 5-6 లోపే ఇంకా కోట్ల ఖర్చు పెట్టి 7 సర్కార్ దవాఖానాల్లో క్యాత్ ల్యాబ్ల ఏర్పాటు అయినా కూడా పేదలకు అందని ట్రీట్మెంట్ ఇక రోజుల తరబడి వెయిటింగ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా కూడా పట్టించుకోకపోవడమే కారణము తప్పనిసరి పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లోకి వెళ్తున్న బాధితులు ఈ ప్రైవేటు హాస్పిటల్లోకి ఎందుకు పోతున్నారు ఈడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఈ బట్టబాజుగాలు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళని అదే హాస్పిటల్కి వీళ్ళను డాక్టర్ అని చెప్పేసి నియమిస్తారో కొందరు అందరిని అంటలే
కొందరు బట్టవాజుగాల వల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి. వీళ్ళ నిర్లక్ష్యాలు ఎందుకు? వీళ్ళ సొంత హాస్పిటల్కు రమ్మంటారా? వీళ్ళు ఓరు మా తాన పైసలు లేవు సార్, వీళ్ళు సొంత హాస్పిటల్ అని చెప్పారు. పలానా దవాఖానా మంచుకుంటారు. ఇలా దానికి అప్రోచ్ కాగానే పేషెంట్ పలానా దవాఖానా బాగుంటుంది, ఎమర్జెన్సీ గాడికి తరలించురి అంటే ఆ దవాఖానా ఏంది, ఇక తరలించాలి. సార్ మా తాన పైసలు లేవు సార్, మేము పొట్ట కోటికే బతకనికే మాకు ఆగమాగమున్న సార్ అని చెప్పేసి వీళ్ళు బతిమిలాడితే నువ్వు ఉండేంత పోయేంత, నీ తాను తిననికనే గతిలేనప్పుడు నువ్వు చావు. ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు డాక్టర్లు. మరి ఈడైతే లేవు, సామాన్లు లేవు. ఈడ ముందే గవర్నమెంట్ను బదలాం చేయనికే ఈడ సామాన్లు లేవు, సరైన సామాన్లు లేదు. మేమేం చేస్తాము? మేము డాక్టర్లం, పెద్ద చదువులే చదివినాం, మేమేం చేస్తాం? ఈ దొంగ బట్టవాజ్యాల లెక్కలు ఇవన్నీ. ఆడ ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా చూడాల్సినవి చూడకుండా ఆరోగ్యాలకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు వీళ్ళని కేటాయించింది? గిసోంటోళ్ళ కోసమే ఓ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇక మీరు ఈ జలాల కోసము ఆయట కోసం వీటి కోసం మీ పెద్ద పెద్ద ఆకలి ఉన్నది చూడు, మీ ఆకలి తీసుకొని ఇక ప్రభుత్వాలు కమిటీలని ఇమిటీలని ఎంతకైనా దిగజాడుతున్నారు. ఇట్లా ప్రజల కోసం ఉపయోగపడతాన కూడా మంచి మంచి కమిటీలు ఏర్పాటు చేయాలి. మీరు ఆడ మీకు పేరు వస్తుంది, ఆడ మీరు నాయకులు అవుతారు. మంచి మంచి కమిటీలు ఏర్పాటు చేసి ఏ బట్టవాజ్గాడు ఎందుకు ఈడ ఆపరేషన్ చేయలేడు, ఏ బట్టవాజ్గాడు వీనికి పైసలు లక్షలు వస్తున్నాం కదా, వీని మక్రం ఎందుకు ఇట్లున్నది, వీని కుతంత్రమా ఏంది, ఏం జరుగుతున్నది అని చెప్పేసి వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి బిడ్డ ఖబర్దార్ అని చెప్పేసి వాడేమన్నా అవినీతికి పాల్పడితే తీసుకుపోయి ఆయనకి మొత్తం అట్లయితే చెప్పినట్టుంటారు బట్టవాజ్గాలు. ఈ అంతా లుచ్చలు తయారవుతున్నట్టు జనాలు మొత్తం. ఇట్లా పరిస్థితి ఇట్లా ఉన్నది అన్నట్టు. ఇక దిశకు వచ్చేసరికి దిశలో ఈరోజు ప్రధానంగా వీళ్ళు ప్రచురించినటువంటి వార్తలు ఏంటివంటే ఏపీకి కేఆర్ఎంబి, తెలంగాణకు జిఆర్ఎంబి. ఇక మీరు పొత్తులు పంచుకొని ఏపీ కేఆర్ఎంబి, తెలంగాణకు జిఆర్ఎంబి. ఇక చెప్పనిక డైలాగులు చెప్పనిక వీళ్ళు పెద్ద పెద్ద డైలాగులు బాగా చెప్తారు. ఏపీ సీఎం చంద్రబాబుకు బొకే అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పక్కన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. ఇంకా బొకేలు మీరేమో బొకేలు అందించుకోరు, మాకు బొక్కలు మిగులుతాయి, ప్రజలకు మాత్రం బొక్కలు మిగిలిరు. మీరు గోదావరి కృష్ణా సమస్యల పరిష్కారానికి అధికారులు ఇంజనీర్లతో కమిటీ. ఇక నెల రోజుల్లో ప్రతిపాదనలు 4 అంశాలపైనే ప్రధానంగా డిస్కషన్. ఇక సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం. ఎజెండాలో బనకచర్ల లేదు. ఇక చర్చ ఎక్కడిది? ఎజెండాల బనకచర్ల లేదా నేనంటాడు. ఎజెండాల బనకచర్ల గురించి డిస్కస్ చేసినామని వాళ్ళు అంటారు. తెలంగాణకు ఏదైతే జిఆర్ఎంబి ఉందో ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు జిఆర్ఎంబి, ఆంధ్రప్రదేశ్కు కేఆర్ఎంబి బోర్డులను కేటాయించే ప్రతిపాదనలను ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో ఆమోదం లభించింది. గోదావరి కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులపైన బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ తెలంగాణ సీఎంల చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య చర్చలు జరిగింది. ఇక అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం బనకచెర్లపైన ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా ప్రస్తావించలేదని చెప్పేసి, అసలు ఎజెండాలో వారు బనకచెర్ల కడతామని కూడా ప్రతిపాదన లేదని చెప్పేసి, అలాంటప్పుడు దాన్ని మేము ఆపాలని చర్చ ఎక్కడి నుంచి వస్తుందని సీఎం మాట్లాడుతున్నాడు. ఇక గోదావరి కృష్ణా నదులపైన ఉన్నటువంటి సమస్యలు గుర్తించడము, వాటిపైన చర్చించడానికి అధికారులు ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి అయితే ఏవైతే ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయో, ఆల్రెడీ ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటిపైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ దీనిపైన క్లారిటీ తెచ్చి, జలాలపైన క్లారిటీ తెచ్చి 2 రాష్ట్రాలకు మధ్యలో ఏంటి జల వివాదం అని చెప్పేసి ఇద్దరికి సమాన న్యాయం చేయాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నది. ఎవరు? సిఆర్ పాటిల్ అధ్యక్షతన, 2 పార్టీల సీఎంల అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి జలాలకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడడానికే ఆ కమిటీలలో ఎవరెవరు ఉంటారు అయ్యా అంటే తోపు ఇంజనీర్లు ఉంటారు, ఇక ఎవరైతే సాంకేతికత తెలిసిన నిపుణులు ఉంటారో, దానికి సంబంధించి ఇంకా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ అంత ఒకటే అయ్యి మళ్ళీ అవినీతి చేస్తారు. గట్లా అందులో అయితే ఉంటారంట. ఆ ఉండిగా వాళ్ళు ఎంత ఎలుగ పెడతారు అనేది మాత్రం తెలియని పరిస్థితి. 2 రాష్ట్రాల ప్రజలను ఇద్దరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. సీఎంలే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎవరో కాదు ఖచ్చితంగా. ఇక అక్కడ జనాలు ఇక్కడ జనాలు కొట్టుకదావాలి తప్ప వీళ్ళు మళ్ళీ బొకేలు ఇచ్చుకుంటారు, ఇట్లా బొకేలు. అది పరిస్థితి 2 రాష్ట్రాల పరిస్థితి. జలశక్తి మంత్రి ఆ సిఆర్ పాటిల్ అధ్యక్షతన అంగీకరించినటువంటి అంశాలు ఇవంట 4 అంశాలు చెప్పారు. ఇక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సీఎం రేవంత్ సూచనలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ టెలిమెట్రీ ఏవైతే యంత్రాలు ఉన్నాయో, యంత్రాలు అక్కడ ఆ ప్రాజెక్టులలో నిర్ణయించాలంటే వాళ్ళని చెప్తున్నారు, మేము ఏపీ డిసైడ్ చేసిన కేంద్రాల దగ్గరని అక్కడ మాత్రమే ఈ టెలిమెట్రీ యంత్రాలు నిర్ణయించాలి, అక్కడ అమర్చాలి.
అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాత్రము మేము చెప్పిన తన ప్రభుత్వం ఏవి ప్రభుత్వం అంగీకరించిందని ఇద్దరు ఇప్పుడు దొంగ లెక్క మాటలే కదా ఇవి. పలానా చోట పలానా ప్లేస్లా నియమిస్తారు అని చెప్పగలగాలి. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణకు, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కు చేసిన ప్రతిపాదనలు అంగీకారం ఈ ప్రతిపాదనలకు అంగీకారం. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా అందులో మరమ్మతులు ఉన్నాయి, అది కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి దానికి మరమ్మతులకు కూడా ఏపీ అంగీకరించింది. ఇరు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా నదులపైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు. వారం రోజుల్లో కమిటీ నియామకం అంట. వీళ్ళు వారం రోజుల్లో కమిటీ నియామకము, నెల రోజులలో పరిష్కారమే క్లియర్ అంట. దానిపైన మొత్తం ఒక రిజల్ట్ వచ్చేస్తంట నెల రోజులలో. ఇంత పెద్ద సమస్య నెలలు కొట్లాడుతుంటే నెల రోజులలో ఎట్లా వస్తుందో క్లారిటీ చూడాలి. మరి వీళ్ళంతా తోపులు తురుములు అయితే ఇది అంటే ఇంకా ప్రధానంగా ఈ వార్తను ప్రచురించారు ఈ దిశలో. ఇక ఏముంది ఇంకా మనకు దీనికి సంబంధించి బీసీ ఆర్డినెన్స్ పైన న్యాయ సలహా, అటార్నీ జనరల్ కు లేఖ రాసే ఆలోచన గవర్నర్, ఆ తర్వాతే తుది నిర్ణయం. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. ఇక గవర్నర్కి ఇచ్చారు కదా మన బీసీ 42% బీసీల రిజర్వేషన్ వ్యవహారం. ఆ బీసీల రిజర్వేషన్ వ్యవహారం ఆయన ఏం చేసిన గవర్నర్ ఏం చేసిన అటార్నీ జనరల్కు లేఖ రాసి అక్కడ వాళ్ళకి లేఖ రాసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాడంట. దీనిపైన సర్వత్రా ఇక ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీలు. గట్కేసర్ యాదాద్రి ఎంఎంటీసీలకు 100 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మంజూరు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఎవరు రవనీత్ సింగ్ బిట్ మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం అంచనా 412 కోట్లు, టోటల్ 412 కోట్లకు ప్రస్తుతానికైతే ఎంత ఎంఎంటీసీకి 100 కోట్లు ప్రస్తుతానికి ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మంజూరు చేస్తూ ఉందన్నట్టు. ఈ ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లు మంజూరు చేస్తారు. ఏది గట్కేసర్ నుంచి యాదాద్రికిగా మనకు ఎంఎంటీసీ రైలు మార్గానికి. ఇది పరిస్థితి. అంటే స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వండి, సెప్టెంబర్ నెలాఖరు కల్లా నిర్వహించాలి, ఎలక్షన్ మెటీరియల్ రెడీ చేయండి, అధికారులకు పంచాయతీరాజ్ ఆదేశాలు జారీ చేస్తా ఉన్నది. ఎక్కడెక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది ఇవి ఖచ్చితంగా రాష్ట్రంలో 31 జెడ్పీ చైర్మన్లు ఉన్నారు, 556 జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ఇక 5773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసినట్టు వివరించింది. ఇక మరోవైపు రాష్ట్రంలో 12778 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 1.12 లక్షల వార్డులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ స్పష్టం చేసిండు. ఇది పంచాయతీరాజ్ ఎన్నికల పరిస్థితి ఇట్లా ఉంటుంది. 1-2 రోజుల్లో సమావేశం. ఇక తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ లెక్కలు నడుస్తాయి. జనగణన గెజిటెడ్ విడుదల ఇక రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంట. ఏం రిలీజ్ చేస్తుంది కథ. రైతుల కోసం కొత్త పథకం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, పిఎం ధన్ధ్యాన్ కృషి యోజన అని చెప్పేసి ఇది అదే రైతులకు అన్ని రకాలుగా కూడా ఇక ఉపయోగపడుతుంది. రాగి మిల్లెట్ ఇడ్లీ గ్రిల్డ్ ఫిష్ ఇదేదో హోటల్ మేనిఫెస్టో లాగా ఉంది కదా మీకు ఇంటుంటే. ఏదో జోవార్ ఉప్మా మూంగ్ దాల్ చిలా ఇవన్నీ ఇంటుంటే ఏదో పిచ్చిగా ఉన్నాయి కదా. పిచ్చిగా కాదు, ఇవి ఆరోగ్యంగా ఉండేది. ఇంకా ఏవి పార్లమెంటులో ఎంపీలకు కొత్త మెను. ఇది ఎంపీలకు మాత్రం కొత్త మెను. ఇట్లా కొత్త వాళ్ళు బతకాలే, వాళ్ళు 100 ఏళ్ళు బతకనికే వాళ్ళ ఆరోగ్యాల కోసం ఇక కొత్త మెనులు. మళ్ళీ వాళ్ళకు పైసలు తక్కువైనాయి, వాళ్ళకి తిండి మళ్ళీ ఉద్దర తిండి, ఇదంతా ప్రభుత్వ ఖర్చు, మనం ఖర్చు పెట్టి తినిపిస్తున్నాం. వాళ్ళకి ఏం తినిపిస్తున్నాం అయ్యా? ఇగో రాగి మిల్లెట్ ఇడ్లీ మన సొంత పైసలతో తినిపిస్తున్నాం. గ్రిల్డ్ ఫిష్, ఇక ఏది జోవార్ ఉప్మా మూంగ్ దాల్ చిలా ఇట్లాంటివి మంచి కాస్ట్లీ అన్నీ కూడా మంచి ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి మంచిగా ఉండాలి, రిచ్గా. ఇక అవన్నీ కూడా పార్లమెంట్లో మంత్రులు ఉంటారు కదా, ఇక వాళ్ళందరికీ తినిపిస్తున్నాం అన్నట్టు. మన తాన పైసలు ఎక్కువైనా కదా ప్రజల తాన, అట్లా తినిపిస్తున్నాం. వీళ్ళు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా గుంజుకొని తింటారు కదా మన తాన గది. మనం ఇస్తలేం వాస్తవానికి గుంజుకుంటారు. ఇక స్పీకర్ బిర్లా ఆదేశాల మేరకు మార్పు అంట ఈ మేనిఫెస్టో, ఈ మెను. ఇక ఎంపీల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా. మీరు ఎంపీల ఆరోగ్య సంరక్షణే, మీ రాజకీయ ఆరోగ్యాల సంరక్షణ చేసుకోరు, ప్రజల సంరక్షణ వద్దు మీకు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని జనాలు అంటున్నారు. జూబ్లీ హిల్స్ గెలిస్తే గ్రేటర్ మనదే. ఇక వీళ్ళ వాళ్ళది రాజకీయం ఆర్భాటం తప్ప ఈ బీజేపీ ఎందుకుందో తెలియదు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు రాజకీయం రాగానే వెలిగిపోతారు. ఇక మన రాజకీయం ప్రజల సమస్య గురించి ఒక్కనాడు నోరు విప్పి మాట్లాడిన మనుషులు లేరు ఇంట్లో. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి, పోటీకి ధీటైనటువంటి నేతలను సెలెక్ట్ చేసుకోండి. ఇక రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలి. వర్క్ షాపుల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీరు మాట్లాడరు, ఇక మీరు ఇష్టం వచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకో అంటే ఇక మంచిదే.
ఇక బీజేపీ రాష్ట్రంలో ఎట్లా ఉండాలి, ఇక మనకు ఏవి ఇంపార్టెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ప్రెస్టేజ్ మనకు అని చెప్పుకునే బదులు ప్రజల సమస్యలు ఇంపార్టెంట్ అని చెప్పుకుంటే మీరు గెలుస్తారు. మీరు ఎన్నికలు ఇంపార్టెంట్, మేము గెలవడం ఇంపార్టెంట్, మా రాజభోగం ఇంపార్టెంట్ అని కాదు, ప్రజల సమస్య ఇంపార్టెంట్ అని మీరు రంగంలోకి దిగిన నాడు బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లో రాకపోతే చూద్దాం. నిధులు రాహుల్కు, నీళ్లు చంద్రబాబుకు, గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పేందుకే గద్దెనెక్కిన రేవంత్. 2 రాష్ట్రాలకు 2 సీఎంలు ఎందుకు? రేవంత్ను 2 రాష్ట్రాలకు 2 సీఎంలు ఎందుకు? వీళ్ళు ప్రశ్నిస్తున్నట్ట అన్నట్టా లేకపోతే ఏదో అనుమానిస్తున్నా ఏందో. రేవంత్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపేయండి. బొట్టు నీరు ఏపీకి అప్పగించిన పోరాటం చేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటారు. చేయాలి కాక పోరాటం చేయాలి ఖచ్చితంగా. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఈఎన్సీ ఇక బదిలీ కోసం 50,000 డిమాండ్ అంట. బదిలీ కోసమే 50,000 డిమాండ్. కనకరత్నంను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఆఫీసర్లు ఈ స్థాయి అధికారి పట్టుబడడం ఇదే తొలిసారి. ఆయన నివాసంలో సోదాలు, అనంతరం అరెస్టు. పైసలు లేనిదే పనిచేయడు. ఈఎన్సీ కనకరత్నం మొదటి నుంచి అంతే. రిటైర్డ్ అయిన మరో ఏడాది కొనసాగింపు. ఇక ఏసీబీ వలలో మరో అవినీతి అతిమింగలం చిక్కింది. బదిలీ కోసం ఓ డిఈ నుంచి పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ కనకరత్నం 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక ఏది ఆఫీస్తో పాటు కేపీహెచ్బిలోని ఆయన నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఇరిగేషన్ ఈఎన్సీగా రమేష్ బాబు. ఇంకా అయితే ఎందుకు దోసుకోరీలు ప్రజల సొమ్ముకు ఇట్లా అలవాటు పడ్డరు. ఇలా కేబీహెచ్పీలలో పెద్ద పెద్ద బంగళాలు ఉండాలి, ఏడో చూస్తే మళ్ళీ వ్యవసాయ సాగు భూములు ఉండాలి, 100 ఎకరాలు, మళ్ళీ ప్లాట్లు విల్లాలు ఇవన్నీ రావాలంటే గంట పూర్తి తీసుకోరా. 50,000 పాపం 50,000 తీసుకుంటున్నాడు. అది ఓ రిటైర్డ్ ఆయన డిఈ రిటైర్డ్ అవుతుంటే ఆయన రిటైర్డ్ కానిక కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా 50,000 తీసుకున్నాడు పాపం. కానీ 50,000 తీసుకున్నా కూడా మరి వీళ్ళు ఏసీబీ వాళ్ళు ఎందుకో పాపం ఆయనను అరెస్ట్ చేస్తున్నారు. అట్లా పరిస్థితి. రాజకీయ ప్రయోజనాలకే ప్రాణహిత మార్పు. నీటి లభ్యత లేకనే మేడిగడ్డకు మార్చినట్టు బీఆర్ఎస్ వాదన. నీటి లభ్యత లేదని చెప్పేసి ఏదైతే రాజకీయ ప్రయోజనాలకు ప్రాణహిత మార్పు ఏది తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉందని చెప్పేసి ఏమో ఎవరెవరు చెప్తున్నారు, సిడబ్ల్యూసి నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి నీటికి సంబంధించిన నిపుణులు దేశంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉంది అని చెప్తే అలాంటప్పుడు నిర్మాణ ప్రదేశం ఎందుకు మార్చినట్లు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో వెలుగు చూస్తున్నటువంటి అవినీతి. ఏడాదిలో 7,000 కోట్ల కరెంటు బిల్లు. 7,000 కోట్లు ఏడాదిలో 7,000 కోట్ల కరెంటు బిల్లు వచ్చేటట్టు మీ ఉదాంతం ఎలుగబెట్టిరంటే ఆడు దూడురి ఏం జరుగుతున్నది. దానివల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉందిరా నాయన అని చెప్పి జనాలు మొత్తుకుంటారు. ప్రాణహిత కాళేశ్వరం నిర్మాణ అంచనాల్లోనూ భారీ తేడాలు. ఇక తుమ్మిడిహట్టి వద్ద నీటి సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి, నీటి లభ్యత మంచిగానే ఉన్న దాని కోణం మంచి సిడబ్ల్యూసీ వాళ్ళు మంచి నిపుణులంతా చెప్తే ఈ కాక మాత్రం కాదు ఇది ఖచ్చితంగా మేడిగడ్డ దాకా బాగున్నది, మేడిగడ్డ దగ్గర మంచిగున్నది, ఆడ లేనే లేదని చెప్పారు మేధావులంతా. ఆ నీటి లభ్యతనే లేదని చెప్పారు. అయినా కూడా చెడుతు కాడికి తీసుకుపోయి అందరిని కాదని తీసుకుపోయి ఆడ పెట్టి ఈరోజు పరిస్థితి చూడు. దానివల్ల ఉపయోగం లేదు, దాని నుంచి సుక్క నీరు పొలాలకు వారదు, కట్టినవి మొత్తం కూలిపోతున్నాయి, పైపులు వలిగిపోయినాయి. అప్పుడే పనికి మళ్ళీ పైపులు వేస్తే మోటార్లు కాలిపోయాయి. అసలు పెద్ద పెద్ద వెనకటి నుంచి నడిచిన ప్రాజెక్టులలో కూడా మోటార్లు కాలిపోవు, పైపులు వలిగిపోవు. కానీ ఈడ మొనగట్టిన దాంట్లో పైపులు వలిగిపోయి, మోటార్లు కాలిపోయి, పిల్లర్లు ఇరిగిపోవట్టే. ఇది పరిస్థితి. దీనిపైన రాజకీయ ప్రయోజనాలకే కట్టిరని చెప్పేసి ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి. రష్యాతో వ్యాపారం. పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఏది స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నటువంటి ట్రాఫిక్ జాయింట్ సిపి, హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్కింగ్. ఇక ఇటీవల జరిగినటువంటి టెస్టులో ఓ బస్సు డ్రైవర్కు 400 పాయింట్లు అంట. మంచా పశ్వ పిల్లలను ఎక్కించుకోబోయే బస్ డ్రైవర్ లేకపోతే ఆర్టీసీ నడిపే బస్ డ్రైవర్ కొంతమంది వాళ్ళకి పొద్దుగల తాగంతేనంట దమాక్ పనిచేయదంట. ఎవరు స్కూల్ పిల్లలు బస్సులు నడిపే డ్రైవర్లు. ఆ దిక్కుమాల ఆలోచనలు ఉండేటోళ్ళని ఎందుకు డ్రైవింగ్లో పెట్టుకుంటారు ఈ స్కూల్లో కూడా తెలియదు. ఈ ప్రైవేట్ స్కూల్లో ఆ బస్సులు ఎవరు నడిపే బస్సులు పెట్టేది ఎవరయ్యా? ప్రైవేట్ స్కూళ్ళు. ఆ ప్రైవేట్ స్కూళ్ళు పెట్టిన బస్సులల్లో ఎవరిని పెడతారయ్యా? ఇలాంటే ఓ తాగుబోతని పెడతారు. వాడు పిల్లలు దిగిరాదుడాడు, దిగలేడా దూరాడు. పిల్లలు దిగుతాయినా టైర్ కింద వేసుకొని పోతాడు. ఆ పిల్లలు తెలియక బస్ మంగళకి వస్తే నూకపోతే కళ్ళు కనిపించవు కదా, తాగి రిమ్మలు ఉంటాడు. గసోంటోళ్ళ మీద ఇట్లా ఇప్పుడు పట్టభాగాలు చేస్తేనే చెప్పినాడు. పట్టభాగాలు కాదు, పొద్దుగాలు చేయాలి మీరు.
స్కూల్ బస్సులను ఫస్ట్ చెక్ చేయరు మీరు. స్కూల్ బస్సులలో జరుగుతున్నటువంటి దరిద్రం ఇంకో తాన లేదు. స్కూల్ బస్సులలో చాలా డేంజర్గాలు తయారవుతారు. తాగుబోతులు మొత్తం ఆ తాగుబోతుల వల్ల చాలా నష్టమవుతుంది. చిన్నపిల్లలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు గోసలు పడుతురు. వాళ్ళు కనీసం పిల్లలు దిగిరా, వాళ్ళకి అవగాహన ఉండొద్దా? ఒకడు ఉండాలి కదా, కిందకి దింపేటోడు ఉండాలి కదా, ఉండడాడు వాని బెటరు. ఒకడే డ్రైవర్ కిందకి దింపి పిల్లలను భద్రంగా అక్కడ గేట్ లోపలికి పంపించినాకనే బస్సు కదలాలి. ముందరికి ఏమన్నా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని బస్సు కదిపియాలి. ఇవి స్కూల్ బస్సు ఏవి లెక్కలు ఇట్లా ఉండాలి. కానీ పనికి మళ్ళీ తాగుబోతులను ఎక్కించి పరిస్థితి మొత్తం ఆగమాగం చాలా కుటుంబాలను రోడ్డు మీద పడేస్తున్నారు మీరు వాళ్ళ పిల్లలను చంపి. ఇప్పుడు ఇక ఆర్టీసీ బస్ డ్రైవర్లలో కూడా చెక్ చేస్తే ఇట్లా బస్ డ్రైవర్లలో కూడా దొరుకుతున్నారు ఈ దొంగలను. ఇట్లా చేయాలి. 11 రోజులు మహిళలపైన గ్యాంగ్ రేప్ అంట. 7 దుండగలు అఘాయిత్యం, లైంగిక దాడి చేస్తూ వీడియోలు బయటకు చెబితే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులు, అపస్మారక స్థితిలో ఉండగా రోడ్డుపైన వదిలేసిన నిందితులు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులకు ఏం పట్టింది? రాజస్థాన్లో దారుణ ఘటన ఆలస్యంగా మరీ ఎదుగా ఈ రాజస్థాన్ రాజ్యం అయితే ఇది ఒక ఎడారి ప్రాంతం లాగానే నిజంగా అక్కడ ఇంకా ఆడ ప్రజల బతుకు. ఈ రాజకీయ నాయకులేమో దేశంలోనే తోపులు ఈడికెళ్ళి ఈడ ప్రజల బతుకులేమో నడి రోడ్డు మీద ఉంటాయి. అసలు వాళ్ళు తిననికి తిండుండదు. గ్రామాలకు పోయి చూస్తే వాళ్ళ పరిస్థితులు చూస్తే ఏ ఆఫ్రికాలో వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి చూడు, అక్కడ బతుకుతున్న బతుకులే ఉన్నాయి. ఇంకా భారతదేశంలో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాం మనం. కానీ రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇంకా వెనుకబడినాయి. అలాంటి రాష్ట్రాలలో వాళ్ళ నాయకులకు ముక్కుల మీద ఉంటాయి రోషాలు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లుంటారు చూడు, వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఎట్లున్నది అక్కడి పోలీస్ వ్యవస్థ కనీసం అన్యాయం జరిగింది మొర్రో అని పోతే కూడా బాధితురాలని పట్టించుకొని దుర్మార్గంగా తయారవుతుంది అక్కడ వ్యవస్థలన్నీ కూడా. దేశంలో మరి ఇలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటిపైన ఫోకస్ చేయదు కేంద్రం కూడా. వాళ్ళకి ఏం కావాలి? కొట్లాటలు పెట్టాలి, పంచాయతీలు పెట్టాలి, మళ్ళీ మేమే సర్దుమంచడం అన్నట్టు కథలు నడవాలి. ఇవి పరిస్థితులు. వాళ్ళు కనీసం ఇంత బాధ పెడితే ఆమెను నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఊరేయాల్సింది పోయి ఆమె మాటను కూడా ఖాతరు చేయలేరంట. ఆమె బాధ చెప్పుకుంటున్న కూడా ఇంటలేరంట పోలీసులు. ఇది పరిస్థితి. రాజస్థాన్ దారుణ ఘటనలో చోటు చేసుకుంది. ఓ మహిళను కిడ్నాప్ చేసి దుండగులు 11 రోజులు బందీగా ఉంచి గ్యాంగ్ రేప్ చేశారు. ఇక పలుమార్లు లైంగిక దాడికి పాల్పడుతూ వీడియోలు చిత్రీకరించారు. ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరించినట్టు. ఇంకా చివరకు ఆమెను వదిలేశారు. ఇక ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. నేషనల్ బ్యూరో చెప్తా ఉన్నది. ఇది పరిస్థితి మొత్తం కూడా. మన దిశలో ప్రధానంగా ప్రచురించిన వార్తలు ఇవి. ఇక నమస్తే తెలంగాణకు పోతే నమస్తే తెలంగాణ ఏముంటుంది అయ్యా అంటే మొత్తం ఇక బాబుది ఇక రేవంత్దే ఉంటుంది. ఎందుకంటే తిట్టిపోసడే ఉంటుంది. ఈ వ్యవహారం నేను మాట్లాడలేను, మొత్తం కూడా అదే ఉన్నది. ఇంకొకటి కరెక్టే, వీళ్ళు తిట్టిపోసేది కూడా కరెక్టే. ఏది దూద్ కా దూద్ పానీ కా పానీ అంటే తేలిపోయింది. దూద్ కా దూద్ పానీ కా పానీ తేలిపోయింది. మనిషి మనోడే కానీ మనసు మనది కాదన్నట్టు స్పష్టమైపోతుంది. బనకచెర్ల పైన చంద్రబాబు ఎత్తుగడ నమ్మబలికి తెలంగాణను బలిచ్చినటువంటి రేవంత్ రెడ్డి మోసం. ఇక మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసినటువంటి ద్రోహం ఢిల్లీ నడి వీధుల్లో కూడా నగ్నంగా బట్టబయలైంది. ఇక ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వంతో అధికారికమో అనధికారికమో తెలియని ఒక సమావేశం జరిగింది. ఇది వాస్తవం. ఇది అధికారికమో అనధికారికమో తెలియని సమావేశం ఇది. ఎందుకంటే అందులో జరిగిన విషయాలు ఏవి కూడా కేంద్రం నుంచి బయటపడతలేవు. వీళ్ళు అబద్ధాలు చెప్పుకోపోతే మీ ఇష్టం వచ్చినవి చెప్పుకోపోయి అన్నట్టు కేంద్రం వదిలిపెట్టింది వీళ్ళని. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సర్దు చెప్తారు, ఇక్కడ వచ్చి ప్రజలను గొర్రెలను చేయనిక ట్రై చేస్తున్నారు. దీనిపైన ఏమైనా తేడా జరిగితే మాత్రం నిజంగా నెక్స్ట్ కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు వీడ ఖచ్చితంగా. ఇది ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ఊతమిస్తారు. ఇక మళ్ళీ వీళ్ళు మంచోళ్ళ అంటే అంత పరిస్థితులు అవే. కానీ తప్పదు మరి ప్రజలకు. ఒక ఎన్నిపోటు వరిసినప్పుడు మళ్ళీ పాతోడు మారొచ్చులే అని చెప్పేసి మళ్ళీ ఎన్నిపోటే పెరుచుంటాడు, మారొచ్చులే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోతారు ప్రజలు. అమాయకులు కదా. ఇక మీరు ఆడిచ్చినట్టు ఆడేటోళ్ళు కదా. మీరు ఆ నాగబాబులు ఆడిస్తారు చూడు, వాళ్ళు నయం మంచిగా. కానీ ఉద్యోగుల భూములు ఇస్తామని చెప్పేసి 100 కోట్ల డీలు. ఇక ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏదైతే కేటాయించిన భూమి ఉందో ఆ భూమి కోసం హైదరాబాద్లోని గోపరపల్లి సర్వే నెంబర్ 36 భూమిలో వంట మార్పు భోజనాలతో నిరసన దిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు కట్టుకోనికే దానికి దీనికి ఇస్తామని చెప్పిన భూమిని మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయనికే ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి దీనిపైన ఇక అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలు ఆ విధంగా ఉద్యోగులు తిరగబడతా ఉంటారు. కీలక మంత్రి ఆంధ్రప్రదేశ్దేనా? ఇది కాదు మన తెలంగాణది ఇది. అయితే 50 లక్షలు ఇచ్చి 54 ఎకరాల
ఇంకా ఇనాం భూములకు రియాల్టర్ల గాలం 40 ఎకరాల వక్ఫ్ భూములను కూడా కబలించే కుట్ర. ఇక ముక్కారాజ్ పేటలో 90కి పైగా ఎకరాలకు ఎసరు. ఇక ఓఆర్సీ తెస్తామని చెప్పేసి ఏండ్ల తరబడి కాలయాపన. ఇక ప్రశ్నిస్తే లాయర్ నోటీసులతో బెదిరింపులు. ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళకు నోటీసులు ఇస్తారు తక్కువని, వీళ్ళు వామ్మో నోటీసులు వచ్చినాయి మాకు అని చెప్పేసి ప్రజలు భయపడతారు. వాళ్ళకి తెలియదు కదా పాపం. ఇక నోటీసులు పోలీసులను పంపిస్తారు, ఇద్దరిని నోటీసులు ఇస్తారు. లేకపోతే ఇట్లా భయపెడతారు, బ్లాక్మెయిలింగ్. వీళ్ళకి అధికారాలు చేతులున్నాయని చెప్పేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేసి ప్రజల దగ్గర నుంచి అనేక రకాలుగా దోపిడీ. అప్పుడెప్పుడు రజాకార్ల జోలు చెప్తారు, బ్రిటిష్ వాళ్ళ జోలు చెప్తారు కదా. ఈ రజాకార్లు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అంటే తెలుగు వాళ్ళ ముసుగులో ఇప్పుడు దోచుకుంటారు సేమ్. ఆ రజాకార్లు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇంకా ఏం మారలే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒరిగింది ఏం లేదు. అదే దోపిడీ, అదే. ఏం తక్కువ ఉంది చెప్పు? పన్నులు తక్కువ కడుతుర్రా, భూములు తక్కువ దోచుకుంటురా, ప్రభుత్వాలే ప్రజలను తక్కువ పీడిస్తున్నారా, ప్రజల సమస్యలు తీరుస్తున్నారా? ఏం జరిగిందని అప్పటికి ఇప్పటికి ఏం ఒరిగింది? ఏం జరిగింది? ఏం జరగలేదు. అదే నడుస్తున్నది. కాకపోతే ఏదో టెక్నాలజీ ఇక టెక్నాలజీ గురించి చెప్పుకొని కొత్త ఎవరో కనిపెట్టి మన భారతీయులు కనిపెట్టినవి అయితే, భారతదేశంలో కనిపెట్టినవి అయితే కాదుగా. ఏది చాట్‌జీపీటీ కానీ, ఇది గ్రోకులు కానీ, ఇవన్నీ ఇక గసోంటివి చెప్పుకొని ఈ గూగుల్ కానీ ఇవన్నీ ఈ గిసోటి పేర్లు చెప్పుకొని మనం వాళ్ళు ఎవరో కనిపెట్టిన దాని మీద మనం టెక్నాలజీ అని చెప్పేసి ఆ టెక్నాలజీ వాడుకుంటా ఇప్పుడు టెక్నాలజీ పేరు చెప్తున్నాం అంతే తప్ప ఒరిగింది అయితే ఏమీ లేదు. సంవత్సరాలు మారుతున్నాయి తప్ప ప్రజల సమస్యలు మారట్లేదు. తెలంగాణకు డేంజర్ బెల్స్. ఇక డేంజర్ బెల్సే. ఇక ఆందోళనకరంగా రాష్ట్ర పరిస్థితి ఇక చరిత్రలో చూడండి. డీప్లేషన్ తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. ఇక ప్రతి ద్రవ్యోల్బణంతో తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాలు, భూముల ధరలు పతనం, ఉపాధి గల్లంతు, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే కారణం. ఇక ఇవన్నీ ఎన్ని చెప్పినా ఇవన్నీ నాశనమైపోతున్నాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏం జరగాలో అవి జరుగుతూనే ఉన్నాయి అన్నట్టు. వీళ్ళు ఎవరు అది అంత పరిస్థితి ఎవరేం పూసలు కాదు. ఇక మనం మళ్ళీ ఒకసారి ఆంధ్ర వార్తలు ఏమున్నాయి ఏం కథ చూసినట్లయితే ఇక ముందే చూడు రయ్యో ఇది ఏం ఓపెన్ అయింది. ముందే మన ఈనాడు పేపర్కి పోతే ఒక్కసారి ఈనాడు పేపర్లో ఏంది పరిస్థితి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి అనేక విషయాలు ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అన్నట్టు. ఒకసారి మనము ఇందులో ఈనాడు పేపర్లో ఏమున్నాయి ఏం కథ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఈనాడు పేపర్లో ఒకలాగా మన ఏవి బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు వ్యవహారాల విషయంలో ఈనాడులో ఒకలాగా, సాక్షిలో ఒకలాగా, ఇక ఏది మన వెలుగులో ఒకలాగా, నమస్తే తెలంగాణలో ఒకలాగా, ఒక్కొక్కరు ఈ ప్రజలకు మద్దతు తెలిపాల్సిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తెలుపుతూ ఉంటే ఏంది పరిస్థితి? జల వివాదాలపైన కమిటీ. ఇక కమిటీ గురించి మాట్లాడిన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వీళ్ళు ఎట్లా చెప్తారు? ఆధ్వర్యంలో ఏర్పాటు 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం. 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం. సాంకేతిక నిపుణులతో పాటు ఇక ఐఏఎస్లకు కూడా స్థానం. ఇక టెలిమెట్రీలు ఏర్పాటు. కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు అంట. కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం. ఈడ ఏపీ నిధులని అక్కడ చెప్పలేదు. ఏపీ నిధులతోటంట శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు. ఇలా గొప్పలు ఇట్లుంటాయి, పనికిమాలిన రాతలు ఇవన్నీ. గిది పరిస్థితి. ఇక ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీ నిర్ణయం. ఓకే, మంచిది, చాలా మంచిది, గొప్పది. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాల సంబంధించి దీని గురించి ఏం మాట్లాడినా గదే ఎర్రికూత. నేనొర్రుడు తప్ప నేనొర్రుడు మీరుడు అంత ఉత్తది. ఇదంతా వీళ్ళు గిది అబద్ధాలు ఉన్నాయి అన్నీ. ఏం చెప్పు అబద్ధాలు ఉన్నాయి ఇంట్లో. నాకు చెప్పబోదే అయితే లేదు ఈ అబద్ధాలను, పనికిమాలి అబద్ధాలన్నీ. వ్యవసాయ వృద్ధికి ధన్ కృషి యోజన ఇది మాట్లాడుకున్నాం. ఇక ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలే. ఎందుకు? ప్రశాంతి రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యల కేసులో తేల్చి చెప్పినటువంటి హైకోర్టు. ఇక నిజంగా మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ నాయకుడైనా సరే అసలు కనీసం ఒక హోదాలో ఉండి ఒక నాయకుల మీద లేకుండా సహించుకోలేకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే పనికిమాలే వ్యక్తుల అన్న కోణంలో జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడా మీరు ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడుకుంటా ప్రజలకి ఏం నేర్పుతున్నట్టు? మీరు ప్రజలను ఏం పాలిస్తారు? మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారో ఏమో ప్రజలు కూడా అర్థం కాదు. అయినా మీరు మోసం చేసుడు అలవాటు అయింది కదా, మోసం చేసుడు అలవాటు అయింది. ఇక ఈ ఎవరెవరి మీద ఇవి ఏంది చిట్ చాటింగ్లు, ఇవి ఒకరి మీద ఒకరు చిట్ చాటింగ్లు. నన్ను ఆడానే నేను ఈయనంటే నన్ను ఇక మధ్యలో ఇట్లానే
నన్ను హైకోర్టు ఈ ఉద్దర లెక్కలు హైకోర్టులకు సుప్రీంకోర్టులకు మళ్ళీ ఈ ఉద్దర పంచాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మన దౌర్భాగ్యం అది. వీళ్ళు మన ప్రజల సమస్యల గురించి ఏడనన్నా కనిపించిందా మీకు ఇంత పేపర్లో? త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్. ఇక ఇది ఒకటి శుభవార్త. అయ్యో ఉద్యోగ ఇంకా ఏపీపీఎస్సీకి చేరినటువంటి ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు. ఇక అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసరు పోస్టుల భర్తీకి వారంలో ప్రకటన జారీ. ఇక దాదాపుగా ఎంతమందికి 969 పోస్టులు అంట సెక్షన్ ఆఫీసర్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట. ఇంకా 14న నోటిఫికేషన్. ఈ నెల 14న నోటిఫికేషన్ అంటే ఈ నెల అంటే వచ్చే నెలనా 6 ఇక 2006 తారీఖు అంట. ఏందో ఇది ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు? ఈ నెల 14న నోటిఫికేషను జారీ చేసింది. ఇక ఏమో మరి ఆల్రెడీ 14న జారీ అయిపోయింది నోటిఫికేషన్. చూసుకోండి భద్రం జర. ఇక ఇంట్లో ముఖ్యంగా ఏదయ్యా మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే. ఇక ఎవరు బిగ్ బాస్ అంటే ఎవరు? ఇండైరెక్ట్గా పక్కన ఆయన కనిపిస్తున్నాడుగా. ఇక 2970 కోట్లకు పైగా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా. ఇక వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు 10%, అందులోనే వైకాపా ముఖ్య నేతలకు వాటాలు. జగన్కు తలలో నాలుకలా వ్యవహరించినటువంటి ఇద్దరు ఎంపీలకు నెలకు చెరొక 5 కోట్లు, నెలకు 5 కోట్లు. ఎవరి వాటా ఎంత చిట్టా సిద్ధం చేసినటువంటి సిట్టు. ఇంకా సిట్ ఏం చేసిందంటే ఇంట్లో మద్యం కుంభకోణంలో ఎవరి వాటా ఎంత, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఇక వీళ్ళిద్దరైనా మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరెవరి అకౌంట్లకు పోయినాయి. 90% నేరుగా బిగ్ బాస్కే చేరిందని చెప్పి సిటీ దర్యాప్తులో 90% బిగ్ బాస్కే చేరిందని అంటారు. బిగ్ బాస్కే చేరిందంటే మరి ఆ లెక్కలు ఉన్నాయా? వీళ్ళు చెప్తున్నారా? ఈ వ్యవహారం బయట పెట్టాలి పగడబందిగా. సిట్ అంటున్నది కాదు, అన్నది ఖచ్చితంగా నిరూపించిన ప్రూఫ్ పెట్టరి మీరు పేపర్ల రాతలలో. క్యాష్ హ్యాండర్ల వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు ఈ కుట్రల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైకాపా ఇక ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు అక్రమ దందాల అమలులో భాగస్వాములైనటువంటి అధికారులకు లంచాలకు ఇవన్నీ నడిచినాయి వాస్తవమే. కానీ ఇవన్నీ నడిచిన కథలే అన్నీ. ఇవి మద్యం కుంభకోణం అని చెప్పేసి పెద్ద మనీ లాండరింగ్ వ్యవహారం నడిచింది కదా. ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్దోళ్ళు అందరూ సీఎంలే ఉన్నారు ఇంట్లో. ఇక ఈ ఎవరినంటారు అంటాం? ఇక ఈయన మాట్లాడుతున్నాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు. ఇక ఆయన పెట్టే కేసులకు భయపడం. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తీరుస్తాం. ఇక డిఐజీలు మాఫియా డాన్లలాగా తయారవుతూ ఉన్నారని చెప్పేసి జగన్ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పైన కూడా ఆయన మండిపడతా ఉన్నాడు. ఓవైపు ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నాడు. ప్రభుత్వ వ్యవహార శైలి బాగలేదు. ప్రతీకార చర్యల్లో భాగంగా ప్రతీకార చర్యలే తీసుకుంటుంది తప్ప ఏమైనా సినిమా డైలాగ్ కొట్టినా పాపమే ఉంది, ఏదైనా ప్రశ్నిస్తే పాపమే ఉంది. ప్రజల పక్షాన ఎవరికైనా కష్టం వచ్చిందని పోదామంటే కల్వనిస్తలేదు, అది పాపమే ఉంది. పోయిన తర్వాత ఆడ సమస్య క్రియేట్ చేసి అది కూడా పాపమే చేస్తున్నారు. ఈ పాపాలన్నీ కూడా మూట కట్టుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ మా వైసీపీ వస్తుంది, వచ్చిన తర్వాత మీకు ఖబర్దారు, ఇక మీకు లెక్కలు ఉంటాయన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇక ఏపీ విధానం ఆదర్శనీయమంట. ఈ ఏడను వీళ్ళు గొప్పలు చూడు ఎట్లుంటాయి ఈనాడులా. ఇక ఉపాధి పనుల సామాజిక తనిఖీల్లో ఏపీ విధానం ఆదర్శనీయం. దక్షిణాది సదస్సులో అభిప్రాయపడినటువంటి వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. అసలు ఇందులో ఏ ప్రతినిధి ఉన్నాడు చూడు. ఒక్క ప్రతినిధి ఎవరు చెప్పారు పేరు గట్టిగా? ఎవర పొగిడిరంటాను ఏపీలో జరిగిన అభివృద్ధులకు. ఏపీవి చాలా ఇంటెలిజెంట్గా నడుస్తున్నది, ఒక మేధావి చేతి మీద నడుస్తున్నదని. పిచ్చి రాతలు, పిచ్చి కూతలు ఇవన్నీ. ఆడ ప్రజలు ఎంత సమస్యలు పడుతున్నారు, మొర్రో మొత్తుకుంటున్నారు. ప్రజలను కూడా మీరు అణచివేస్తున్నారు. ఆడ ప్రజలు సమస్యలు నేను గొంతు విప్పితే నువ్వు వైసీపీ, నువ్వు టీడీపీ ప్రశ్నిస్తే ఆడ కనీసం రిపోర్టర్ల పరిస్థితి చెప్పబట్టిరు. ఎక్కడి వర్గం అక్కడ అవుతుంది పరిస్థితి. వైసీపీ వాళ్ళు టీడీపీ, ఇప్పుడు వైసీపీ దగ్గర పోయి ఒకసారి మైకు పెడితే మళ్ళీ టీడీపీ దగ్గరికి రానియారంట. టీడీపీ దగ్గరకు పోయి మైకు పెడితే ఇంకోసారి వైసీపీ దగ్గరికి రానియారంట రిపోర్టర్లను. పెద్ద తరహాలో కాదు, ఈ ఎమ్మెల్యేల తరహాలో ఇట్లాంటి లోకల్ లీడర్లు ఉంటారు కదా, అట్లాంటి వ్యవహారంలో నువ్వు వైసీపీ, నువ్వు టీడీపీ. మీరు ప్రజల పక్షాన ప్రశ్నించేటోళ్ళను గాళ్ళనేది ఒక్కుతున్నారు, ప్రజలను దొక్కరా మీరు. గది పరిస్థితి. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. సరే, ఈ లక్ష్యం పెట్టుకో, నెరవేర్చాలి చూద్దాం. సీఎం చంద్రబాబు ప్రకటన. టాస్క్ ఫోర్స్ నివేదిక అందించినటువంటి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్. ఈ చంద్రశేఖరన్ ఇవాళ ఎందుకు వచ్చిందంటే ఫోటోల పోజుల కోసం. అందరూ వచ్చి దిగిపోతారు కదా, నువ్వు కూడా వచ్చి దిగిపోతే ఇంత మూల్యం చెల్లిసి ఏం లేదు. ఇక్కడ కంపెనీలు పడవు, కంపెనీలు ఉత్త ఆర్భాటం అంతా వచ్చి ఫోటోలు దిగిపోతే పైసలు ఇస్తారు అంతే ప్రభుత్వాలకు. మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా జరిగిందా? ఒకనాడు ఒక కంపెనీ ఎవరో ఒకరు
నిజంగా మాటిచ్చి వచ్చి పెట్టేది కొన్ని కంపెనీలు ఉంటాయి. వచ్చి ఫోటోలకు పోతులు ఇచ్చేటోళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పనులు చేసేటోళ్ళు కాదు, 100% పనులు చేసేటోళ్ళు కాదు. వీళ్ళు వచ్చి పైసలు తీసుకొని పోతారు, మూల్యం ఇంత తీసుకొని పోతారు. ఈ ఫోటోలు దిగుమని చెప్తారు, వచ్చి దిగురి నా ఆయాంలో నేను ఇంతమందిని తెచ్చిన నెక్స్ట్ ప్రశ్నించడానికి ఉంటుంది. నాకు ఏముండదు, ఈ కంపెనీ ఉండదు ఆడ, మళ్ళీ దీని ఆనవాళ్ళు బూనాది కూడా లేవదాడ, ఆ పునాది కూడా లేవదాడ పరిస్థితి. రీసర్వే వ్యవధిని పొడిగించాలి, ఇక అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను రప్పించడంలో ఇబ్బందులు, కొన్ని చోట్ల భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇక పలు గ్రామాల్లో ఈ పరిశీలనట వీళ్ళు పరిశీలించినట. గ్రామాల్లో రీసర్వే సమగ్ర నిర్వహణకు కాల వ్యవధిని పెంచాల్సిన అవసరం కల్పిస్తోంది. ఇక ఈ ప్రాంతాల్లో ఉన్న వారి ఏదైతే పిలిపించేందుకు భూ విస్తీరణ అయితే ఈ ప్రాంతంలో కొందరు ఉండరు, అక్కడ వ్యవసాయాలు చేసుకుంటోళ్ళు బతుకు, ఎందుకంటే ఇక్కడ సోర్సెస్ లేవు కదా, బతుకు తెరువుకు వ్యవసాయం చేసుకోనిక వీళ్ళు ఎరువులు ఇయ్యరు, వాళ్ళు ఏమని ఇయ్యరు, పేర్లే చెప్పుకుంటారు ఉత్తగ పథకాలు. కాబట్టి వీళ్ళు బతుకు తెరువులకు ఏదో రాష్ట్రాలకు పోయి బతుకుతున్నారు, దూరంకి వెళ్ళి వచ్చేటలకు ఇక్కడ భూములు కబ్జా, వీళ్ళు కోల్పిస్తున్నామని చెప్పి లేని దందాలు చేస్తారు. వీళ్ళు ఇవన్నీ బట్టబద్దలకెళ్ళి. ఇది ఈనాడులో అన్ని ఈ బట్టబాజీ వార్తలు. ఇక నెక్స్ట్ మనము సాక్షి మరో డాష్ వార్తలు, ఇవన్నీ కూడా ఇట్లాంటి వార్తలు ఉన్నాయని ఏం చేద్దాం. ఇక తప్పుడు కేసులకు భయపడం, మేమెప్పుడూ ప్రజాపక్షం, వాస్తవం ఇది, ప్రజల పక్షాన ఉన్నట్టన్న కనీసమైన ఖచ్చితంగా ప్రజలకు సమస్య వస్తే పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు సమస్య వస్తే పోయి అడుగుతున్నాడు, ప్రజలు కూడా వచ్చి ఆయనకు చెప్పుకుంటున్నాడు. మీ తానికైనా పోయిరా, మీరు ఎప్పుడైనా ప్రజల తానికి పోతురా? ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ తలుపు తడుతున్నారు, చంద్రబాబు ఎలాగూ చేయడని చెప్పేసి మాకు చెబుతున్నారు. ఇక ఇది తట్టుకోలేకే వైఎస్ఆర్సీపీ పైన చంద్రబాబు కుట్రలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. ఇక పనిగట్టుకొని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు ఇవన్నీ నడుస్తున్నాయి. నిజంగా ఆంధ్రాలో ఆ చంద్రబాబు వేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. ఇది వార్నింగ్, ఇది అది మామూలు వార్నింగ్, అది స్వీట్ వార్నింగ్. మీరేసిన అవినీతి బాట ఖచ్చితంగా, మీరేస్తున్న అక్రమ బాట ఖచ్చితంగా రేపు పెద్ద వృక్షం అవుతుంది, ఆ విత్తనం కాస్త అని చెప్తున్నారు. ఇక దెబ్బతిన్నవాడు రేపు మేం అధికారంలోకి వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని మేలుకో, తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో. వాస్తవం అది. ఏ నాయకుడైనా, ఈ నాయకుడు అని కాదు, తప్పుగా బిహేవ్ చేస్తున్నప్పుడు, తప్పుడు పోకలు పోతున్నప్పుడు అది ప్రతీకార చర్యల్లో పోతున్నారు. కాబట్టి ఒక్కసారి మనస వాచ కర్మన అది ఇట్లా ఒకసారి కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నా, నేను పాలన చేస్తున్నానా, పనికి మళ్ళీ పని చేస్తున్నానని ఆలోచించుకోవాలి. అప్పుడు నిజ రూపం బయటపడుతుంది, పరిస్థితులు బయటపడతాయి, సర్దుమణుగుతాయి పరిస్థితులు కూడా. ఇవే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవహారంలో చాలా ఉన్నాయి ఆయన కంప్లైంట్స్, ఇవన్నీ ఆయన కంప్లైంట్స్, జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్స్. ప్రజలను ఎట్లా పీడిస్తున్నారు, వైఎస్ఆర్సీపీని ఎట్లా పీడిస్తున్నారు, ఇవన్నీ కంప్లైంట్స్ అన్నట్టు. ఇక ఏది దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతుండేది, మన అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగులు జలాల మళ్లింపు సాధ్యం, ఎప్పుడు 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వలు ఉండేటట్టు ఆ పోలవరాన్ని నిర్మిస్తేనే అప్పుడే ఈ బనకచెర్ల ఇవన్నీ మళ్ళీ అనుసంధాన ప్రాజెక్టులు సాధ్యమవుతాయి, అప్పుడే గోదావరి నీళ్ళు పోలవరంలోకి వచ్చే అవకాశం ఉంటాయి అన్న కోణంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఎత్తు 41.15 మీటర్లకు మాత్రమే చేరుకుంది. ఇక చంద్రబాబు దానికి అప్పట్లో ఆదానికి అంగీకరించాడు, అంతకంటే ఎక్కువ వద్దని చెప్పేసాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని గురించే మస్తు కొట్లాటలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ రాజకీయ విషయమే కదా, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఇక కూతురి గొంతు నిలిమి చంపేసినటువంటి తల్లిదండ్రులు, ఎందుకంటే పెళ్ళైనటువంటి వ్యక్తిని ప్రేమించిందని చెప్పేసి కూతురు గొంతు నిలిమి చంపేసి అది ఒక ఆత్మహత్యగా క్రియేట్ చేసారు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు. అట్లా దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ. ఢిల్లీ వేదికగా బనకచెర్లపై హైడ్రామా. ఈ హైడ్రామా అనేది వీళ్ళే రాస్తారు చూడు, ఏపీ పేపరే కదా, ఢిల్లీ వ్యవహారం పైన ఇది హైడ్రామా అని చెప్పేసి ఎవరు రాస్తారు? ఈనాడు ఎట్లా రాసింది? కరెక్టే. వెలిగేట రాసింది, నమస్తే తెలంగాణ రాసింది, సాక్షి రాసింది. ఎవరి మాటలు నమ్మాలి ప్రజలు? బనకచెర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు. ఇక అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే లేదని చెప్పేసి స్పష్టం చేసినటువంటి తెలంగాణ సీఎం మాటలని. ఇక కేంద్ర జలశక్తి శాఖ ఏదైతే పిఐబి ద్వారా విడుదల చేసినటువంటి ప్రకటనలోనూ బనకచెర్ల లేనే లేదు. బనకచెర్ల ఏకైక ఏజెండాగా ఢిల్లీ వెళ్ళినా కూడా ఆ ప్రాజెక్టు పైన చర్చ జరిగిందా లేదా? అసలు వాస్తవానికి ఇది బనకచెర్ల అని చెప్పేసి ఇది ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తురా, ఇక్కడ ఇంకేమైనా జరిగిందా? ఏం మీటింగ్ జరిగింది ఇది? అసలు ఈ మీటింగ్ దొంగ మీటింగ్, ఇది జలాల కోసం జరిగిన మీటింగ్ లాగా లేదు, ఇది దొంగలకు పలహారం పంచిపెట్టడానికి జరిగినటువంటి మీటింగ్ లాకుందని జనాలు దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో అనేది రేపు వేచి చూస్తే కానీ తెలియని పరిస్థితి. ఇవి పరిస్థితులు. ఇక సీఎం చంద్ర మరి వీళ్ళందరూ ఇట్లా ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. జల వివాదాలపైన సాంకేతిక కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన, కృష్ణా గోదావరి నది జలాల నిర్వహణపైన చర్చ జరిగింది. ఇక ఇది మాట్లాడుకుంటున్నాము. అమరావతి నిర్మాణానికి గ్రాంట్
ఇవ్వండి. ఈ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినటువంటి సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే 2వ విడత నిధులను గ్రాంట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి నిర్మాణానికి 79,280 కోట్లు అవసరమని చెప్పేసి వివరించారు. అమరావతి నిర్మాణానికి ఎంత 79,280 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం తరపున సహకారం అందించాలని చెప్పేసి కూడా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూర్ మాండవియన్ను చంద్రబాబు కోరారు. ఇది ఒక మంచిది, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం. డెవలప్మెంట్ వ్యవహారాలు ఇవి. మీరు పోయి అక్కడ ఆర్థికంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని పనులు చేయరు. ఇక్కడ దొంగ లెక్కలు. మీరు లోన్లు ఎందుకు తీస్తారు? ఇష్టం వచ్చినట్టు లేని పనులకు, కాని పనులకు, ప్రజలకు ఉపయోగపడే పనులకు. సరే, మీరు లోన్ తెచ్చి చేసిన ప్రాజెక్టులు పనులు ఏమైనా ఉన్నాయనుకో, ఆ పనుల వల్ల ఏమరుగుతున్నది? మీరు వెనుకేసుకొని పోతున్నారు కదా. న్యాయ నిర్ధారణ మీకు కనీసం ఎప్పుడన్నా మనసాక్షి కనిపించదా? ఏండ్లు పాలించడం, ఏండ్లు దోసుక తిన్నాం ప్రజల సొమ్ము. ఇప్పుడైనా కాటికి దగ్గర అవుతున్నాం కదా, ఇప్పుడైనా కనీసం ప్రజలకు పనిచేద్దామని ఎప్పుడు అనిపించదా? బాధ కలగదా ప్రజల విషయంలో? ఎందుకు కలుగుతుంది? మనం తిన నేర్చినాం, వాళ్ళు ఇక గట్లనే బాధలు పడ నేర్చారు ప్రజలు. ఇది పరిస్థితి అన్నట్టు. వర్షాకాలం పోరు. ఇక ఈడ రైతుల పరిస్థితుడు ఈ పొగాకులది ఇది పరిస్థితి. పొగాకు కొరరా, పొగాకు పల్నాడు జిల్లాలో రైతుల కోసం మాట్లాడేటోళ్ళు పెద్ద దిక్కులు, పెద్ద మనుషులు. ఇగో ఈడ పొగాకు పండించి నడి రోడ్డు మీద ఎంత కుప్ప. ఇది అవసరం వాళ్ళకు? అంత పండించిన పంట రోడ్డు మీద వేసి లేదు కదా. మరి ఎందుకు? ఇది గోసనే కదా. ఈ గోసలు వర్తలేవేంది మీకు ఆంధ్రప్రదేశ్లో? పెద్ద పెద్ద ప్రగల్భాలు వాళ్ళు కూడా కాదు, వీళ్ళతోటి ఫోటోలు దిగుడు కాదు, ఆ కంపెనీలు ఈ కంపెనీలు అని ఫోటోలు దిగి మభ్యపెట్టుడు కాదు. ఇగో ఈ సమస్యలు తీర్చుండు. ఫస్ట్ ఏముంది? పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పరిధిలోని ఇక వేర్ హౌస్ గోడౌన్ వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారి పైన పొగాకు రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. పొగాకును రోడ్డుపై వేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పొగాకు ఉత్పత్తులను గామాలపాడులోని వేర్ హౌస్ గోడౌన్కు తేవాల్సిందిగా రైతులకు బయ్యర్లు ఇక సూపర్వైజర్లు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పొగాకు రైతులు సరుకుతో అక్కడికి చేరుకున్నారు. అయితే తీసుకొచ్చిన పొగాకు నాసిరకంగా ఉందని చెప్పేసి 3,000కు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పేసి బయ్యర్లు చెప్పేసి, నువ్వు తమ్ము లేకపోతే లేదు ఆడదాకా తెమ్మంటారు. వీళ్ళు ఖర్చులు పెట్టి ఆ బండ్లకు ఈ బండ్ల ఖర్చులు పెట్టి తీసుకొచ్చి ఆడేసినాక ఇదే రేటు పోతుంది. ఇది చీప్, ఇది నాసిరకం. ఇస్తావా ఇంతకి 200కు 300కు, రూపాయికి 2 రూపాయలకు, లేకపోతే నీ ఇష్టం తీసుకో పాడేసిపో, నాకు సంబంధం లేదు. అది ఏమన్నా దావని రైతు అనేటోళ్ళు. ఇది తయారవుతుంది. ఇది ఒక ట్రిక్ వాళ్ళకు. ఈ బయ్యర్లు ఎవరైతే ఉంటారో కొనేటోళ్ళు, ఆ దళాలుగాలు ఎవరైతే ఉంటారో ఇది ఒక ట్రిక్కులు నేర్పబట్టారు. ఇక యూరియా బాధలు. ఇప్పటి వరకు ఈనాడులో మనం యూరియా బాధల గురించి ఏమన్నా మాట్లాడినట్టిందమ్మా? ఇగో రైతుల సమస్యలు. ఇగో పొగాకు గురించి ఏమన్నా నేసిరాలు ప్రజలు పొగాకు గురించి, వీళ్ళు పొగాకు రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం దీనిపైన కూడా కేర్ తీసుకుంటుంది. కనీసం ఈ సమస్య వచ్చింది, సమస్య గురించి రెస్పాండ్ అయ్యారు అని ఏ నాయకుడు అని రెస్పాండ్ అయినా? ఇగో ఈడ యూరియా సమస్యలు. ఇగో రోడ్లకు ఎక్కి ఆధార్ కార్డుకు ఒక్కటి ఇచ్చినా ఒకటి 600-400 అంట యూరియా సంచి. అయినా కూడా ఒకటాన్ని ఇస్తానేమంటే రోడ్డు ఎక్కితే మళ్ళీ పోలీసులను బందోబస్తు పెట్టి జర్ర లైన్ తప్పంగానే మళ్ళీ వీళ్ళని సపరించుడే, రైతులను చూడకుండా. మీ అవ్వయ్య గిట్లనే వ్యవసాయం చేసిండి, మీ అవ్వయ్య గిట్లనే లైన్లో నిలబడితే వాళ్ళని గిట్లనే ఇంకెవరో చేయి చేసుకుంటే అధికారం ఉందని చెప్పేసి మీకు బాధలు కలగవా? వీళ్ళే మనుషులే, వీళ్ళు ప్రాణాలే, వీళ్ళకు కూడా మనస్సాక్షులు ఉంటాయి, వీళ్ళకు కూడా మనసు ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకోరి. వీళ్ళ సమస్యలను రైతులను పట్టించుకోరి. ఫస్ట్ 2 తెలుగు రాష్ట్రాలలో రైతులకు పెద్దపీట వేయాలి. మనకు సాగు భూములు ఎక్కువ ఉన్నాయి, రైతు ఆధారిత భూములు ఇవన్నీ కూడా. అంటే రైతులు పంటలు పండించే భూములు ఎక్కువ ఉన్నాయి మనకు, పంటల ఆధారిత నేలలు ఇవన్నీ కూడా. 2 రాష్ట్రాలు కూడా నీళ్లున్నాయి, మీరు నిధులు ఇయ్యరు వీళ్ళకు. మీరు దొంగ లెక్కలకు మాత్రం నిధులు కేటాయించుకుంటారు. ఇగో అనిల్ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే మనుమడు ఉండంట. టీడీపీ ఎమ్మెల్యే మనుమడు ఈ అధికారం ఉందని చెప్పేసి రంగంలోకి దిగినటువంటి ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు తెలంగాణలో పెద్ద స్థాయి ఒత్తిడిలతో కేసు ఇక తొక్కి పెట్టేందుకు యత్నం. ఇక నత్తనడకన కేసు దర్యాప్తు. ఈ సొంటలో ఎందుకు ఇక సెటిల్మెంట్ వ్యవహారాలే హత్యకు కారణం. ఏమేమి వ్యవహారాలు చేసుకున్నా ఈ సెటిల్మెంట్ల వ్యవహారాలు. వీళ్ళకి అధికారం ఉందని, వాళ్ళకి అధికారం లేదని, ఇష్టం వచ్చినట్టు ఇట్లా వ్యవహారాలు ఇట్లాంటివి నడుస్తాయంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ మన్మడు కాబట్టి ఇక ఇది నడవద్దు కేసు. మెల్లగా ఆగురు సద్దు మనగాలి. ఇది
దీన్ని ఎవరు పట్టించుకోరు, గాలికి వదిలేసారు ఇట్లా అనేది పరిస్థితి. ఇవి అన్నట్టు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు అంటే అన్ని కూడా బుకాయింపు చర్యలే. ఇక్కడ అక్కడ నాయకులై మొత్తం కూడా ప్రభుత్వాలై మొత్తం కూడా బుకాయింపు చర్యలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రజలు ఈ విషయం పైన బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపైన ఫోకస్ పెట్టి ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మీరు అడుగులు వేయండి తప్ప ఇలా వాళ్ళను మభ్యపెట్టే పనులు చేయకండి అని చెప్పేసి ప్రజలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఇక దీనిపైన ప్రతిపక్షాలు కూడా ఇదే విధంగా మండిపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు ఇవి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు అవి. అంటే క్రైమ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నా కూడా ఎక్కడ కూడా కేంద్రానికి కూడా కంటకు కనిపిస్తలేదు. ఇవి సమస్యలన్నీ కూడా అంతర్జాతీయ పరంగా కూడా ఆ విధంగా సమస్యలు లేవనెత్తుతా ఉన్నారు. ట్రంప్ కాక అట్లా అమెరికాలో ఇట్లా సుంకాలు అని చెప్పేసి ఇవన్నీ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే, మీకు అవగాహన కోసం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను మీ రాధాకృష్ణ. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా వోల్గా న్యూస్ చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్.